హలో అందరికి నేను మీతో చెప్పా మా తమ్ముడితో ర్యాపిడ్ ఫైర్ అని కానీ కాదు మా డాడీ ఇవాళ ఇంట్లో ఉన్నారు సో ఇవాళ నేను మా డాడీని కూర్చోబెట్టేసిన మా డాడీతో ర్యాపిడ్ ఫైర్ మా డాడీ పేజ్ చూసిరా ఇది ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతుందిరా స్వామి ఎందుకంటే నేను ఏం అడిగేది కూడా మా డాడీకి తెలియదు డాడీ నువ్వు నాతో వీడియోలు తీయాలి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని చెప్పిన దీనికి తోడు మా మమ్మీ మా డాడీని ఏడిపించడానికి ఎదురుగానే కూర్చొని మా మమ్మీ మా డాడీని సతాయిస్తుంది సరే ఇవాళ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ వీడియో మీతో పాటు నాకు కూడా ఉంది ఎగ్జైటింగ్ అయితే లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది ర్యాపిడ్ ఫైర్ అంటే అంత ఫాస్ట్గా నేను అడుగుతా అని అంత ఫాస్ట్గా మా డాడీ చెప్తాడని కాదు కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతా కొన్ని నాకు తెలుసు కొన్ని నాకు తెలియవు తెలుసుకుంటా మీతో పాటు ఇప్పుడు వీడియోలో నేను కూడా తెలుసుకుంటా అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అసలు జనరల్గా మా డాడీని మీరు ఎప్పుడు మీరు చూడలేదు మా డాడీతో ఎప్పుడు వీడియోలు కనవలేదు కదా మా డాడీ సో ఈరోజు కొత్తగా ఉంది డాడీ ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుందా డాడీ నీకు ఏం లేదు సరే డాడీ ఇంకా స్టార్ట్ అది కాదు డాడీ నీకు చెప్పడం అస్సలు ఇష్టం లేని ఒక క్వశ్చన్ కానీ ఫస్ట్ అదే అడుగుతా అందరూ నిన్ను మస్తు ఎంగున్నావు అని అంటుంటారు డాడీ నా ఛానల్లో అసలు నీ ఏజ్ ఎంత డాడీ నా ఏజ్ 50 years 50 years మా డాడీ కరెక్ట్గా చెప్పినాడు నిజంగా మా డాడీ ఏజ్ 50 years కానీ మా డాడీ చూడనీకి మస్తు ఎంగుంటాడు కదా ఎంగుంటాడు అట్లా అంత చిన్న ఏజ్ అనమాట అవును డాడీ అసలు నువ్వు ఇయర్ డాడీ ఎప్పుడు పుట్టినావు డాడీ 1974 అవును అది ఆధార్ కార్డులో ఉన్నియారు ఒరిజినల్ది మా డాడీకి కూడా తెలియదు సరే డాడీ మమ్మీతో నీకు పెళ్ళి ఎప్పుడైంది డాడీ ఏ ఇయర్లో బాయ్స్ ఎవరిని అడిగినా హస్బెండ్స్ని ఎవరిని అడిగినా ఈ క్వశ్చన్ మాత్రం తెలియదు మర్చిపోయిన వాడు అడిగి గుర్తొస్తలేదా డాడీ పోనీ నా బర్త్డే ఎప్పుడు డాడీ నీ బర్త్డే July 11 ఇయర్ డాడీ 1907 అవును డాడీ నా బర్త్డే అయితే గుర్తుంది పెళ్లి రోజు గుర్తులేదు పెళ్లి రోజు బాధాకరమైన విషయం కాబట్టి మా డాడీకి గుర్తులేదు ఇంకోటి మా డాడీ కొంచెం ఫ్రీజ్ అయిపోతున్నాడు నా ఛానల్లో కూడా మా డాడీకి ఇబ్బంది ఉంది నేను అడిగే క్వశ్చన్స్కి లైటింగ్ ఒకటి పెట్టిన ఈ వాతావరణమే మారిపోయింది సరే డాడీ నేనంటే ఎక్కువ ఇష్టమా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టమా డాడీ ఇద్దరు ఇష్టం మేము ఇష్టమా మమ్మీ ఇష్టమా డాడీ మమ్మీ ఇష్టం మీరు ఇష్టం మా తమ్ముడు కూడా నవ్వు వస్తుంది ఫస్ట్ నేను పుట్టినప్పుడు పాప పుట్టింది అని ఏమన్నా అనుకున్నావు అప్పుడు ఏమనుకోలేదమ్మా ఫస్ట్ ఎవరు పుట్టినా మస్తు హ్యాపీ ఉండేది మమ్మీని పెళ్లి చేసుకునేటప్పుడు నీ ఏజ్ ఎంత ఉండొచ్చు డాడీ 21 డాడీ నువ్వు పుట్టింది ఎక్కడ డాడీ హైదరాబాద్లోనే డాడీ ఏ హాస్పిటల్ డాడీ గాంధీ హాస్పిటల్ మరి మమ్మీ ఏమో రాయలసీమ కదా డాడీ నువ్వేమో ఇక్కడ పుట్టినావు మమ్మీ ఏమో అక్కడ పుట్టింది ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకురని నాకు తమ్ముడికి అయితే తెలుసు డాడీ జనాలకు తెలియదు అది చెప్పు డాడీ స్టోరీ నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మీ పెద్దనాన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మీ మమ్మీని చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ కాదు చూసి ఇష్టపడినా అని చెప్తున్నా వీళ్ళ పెద్దనాన్న అబద్ధం కాదు వీళ్ళ పెద్దనాన్న పెళ్లిలో ఎప్పుడో నేను దొంగచాటుగా పెద్దనాన్న పెళ్లికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి రాలేదా నేను మీ ఇంటికి వచ్చిన కదా ఇక్కడ ఏంటంటే జనరల్గా మా డాడీ మా మమ్మీని చూసిండు పెళ్ళికి ముందు కానీ మా మమ్మీ ఏమి మా డాడీని చూడలేదు మేము అప్పుడప్పుడు మజాకులు చేస్తుంటాం అట్లా సరేగా డాడీ మమ్మీ నీకు అప్పట్లో ఇష్టమా డాడీ ఇప్పుడు ఇష్టమా మమ్మీ ఎప్పుడు ఇష్టమే ఒకవేళ మమ్మీని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుని డాడీ అమ్మాయి కాకపోతే
కదా మమ్మీని చేసుకోకుండా ఉండుంటే ఎట్లాంటి అమ్మాయిని చేసుకునేటోడు ఈ డాడీ మీ మమ్మీ లాంటి అమ్మాయిని మా డాడీ మా డాడీ ఒరిజినాలిటీ ఇదే ఇంట్లో ఉంటే ఇట్లనే పంచులేస్తాడు కెమెరా ముందుకు మాత్రం అట్లా అవును డాడీ నేను మమ్మీ ఎప్పుడు వీడియోల ముందుకు రమ్మన్నా ఎందుకు రావు డాడీ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కాబట్టి మా డాడీ రారు మేము ఫోర్స్ చేయము ఒకవేళ వచ్చినా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు ఓకే డాడీ నీకు మమ్మీ అంటే ఇష్టమా మమ్మీ వాళ్ళ డాడీ అంటే ఇష్టమా ఇక్కడ మా మమ్మీ కూడా అసలు ఫుల్ ఇది అవుతుంది ఎవరంటే ఇష్టం డాడీ అట్లా అయితే మమ్మీ వాళ్ళ డాడీ అంటే నీ ఇష్టమా డాడీ నీ గొంతే వినిపిస్తుందిరా మా తమ్ముడు పక్కన నుంచి వేసిన పంచ్ ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవరిస్తే వాళ్ళే ఇష్టం అన్నాడు ఎవరు ఇష్టం డాడీ మమ్మీ నువ్వు ఇచ్చింది కాబట్టి మమ్మీ వాళ్ళ డాడీ ఇష్టం అమ్మా అసలు ఎంత మంచి అసలు మా డాడీ దేవుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలాంటి ఆన్సర్స్ ఇస్తాడని అంటే నీకు మా ఇద్దరి కన్నా మమ్మీ ఎక్కువ ఇష్టం డాడీ నేను తమ్ముడు కన్నా కూడా మమ్మీ ఇష్టం ముగ్గురు ఇష్టం అమ్మా ముగ్గురం ఇష్టం డాడీ నువ్వు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నావు కదా డాడీ ఒకవేళ బిజినెస్లో క్లిక్ అవ్వకుండా ఉండుంటే అంటే అది చెయ్యకుండా ఉండుంటే ఏం చేస్తాడు డాడీ అసలు నీకు చిన్నప్పుడు పెద్ద అయినాక ఏమవుదామని ఉండే డాడీ బిజినెస్ చేద్దామని అనుకున్నావు డాడీ చిన్నప్పుడు కూడా అది కాదు డాడీ తాత అదే ఒకసారి చెప్పినావు కదా డాడీ ఎలకల మందు తిందాం అనుకున్నా నేను అని ఆ స్టోరీ ఏంది డాడీ చిన్నప్పుడు ఎలకల మందు తిందాం అనుకున్నా మా డాడీ గుర్తులేదా డాడీ గుర్తుంది అవి వీడియోలో చెప్పాలా ఎప్పుడు డాడీ మామూలు ఆ స్టోరీ నేను చెప్తా ఊరికే కాదు మా డాడీ 10th ఎగ్జామ్స్ రాసిండంటే మా డాడీ ఫెయిల్ అయ్యిండు అప్పట్లో మా డాడీకి మా తాత అంటే మస్తు భయం ఉండే మా తాత చెడ కొడతాడు అని చెప్పి అప్పుడు అట్లా అనుకున్నాడు కానీ అదేం అటెంప్ట్ చేయలే అలాంటి డిసిషన్స్ మనకు అప్పుడు అనిపిస్తాయి భయానికి కానీ అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు డాడీ పెళ్ళి అయినాక మమ్మీతో ఉన్న ఒక మోస్ట్ నీకు ఫేవరెట్ ఒక మూమెంట్ చెప్పు డాడీ నువ్వు పుట్టినప్పుడు అసలు హ్యాపీ అసలు ఇది చూడు అసలు మా డాడీ అవునమ్మా అయితే మమ్మీకి నువ్వు చీరలు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చినావా డాడీ ఇచ్చిన ఎన్నిసార్లు ఇచ్చినావు డాడీ 2 times నా విషయంలో నేను పుట్టినప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పుడు నేను నీకు గర్వకారణం అనిపించిన డాడీ ఎప్పుడు గర్వకారణమేమ్మా తమ్ముడు డాడీ తమ్ముడు కూడా ఎప్పుడు గర్వకారణమేనా అవును ఇద్దరు మరి ఆడిని రోజు తిడతాం ఎందుకు డాడీ ఎందుకు ఎప్పుడు తిట్టినా నేను మామూలుగా రోజు రాత్రి ఎప్పుడన్నా చికెన్ లేకుండా ఆడి ప్రేమ కాదు ప్రేమతో తిట్టడం అవునా డాడీ ఇంకేమన్నా అందిరా రే అవును డాడీ నువ్వు ఫస్ట్ అసలు సంపాదించడం మొదలు పెట్టినప్పుడు నీ ఫస్ట్ సంపాదన ఎంత డాడీ నెలకు 350 రూపాయలు ఈరోజు ఎంత వస్తుందో చెప్పచ్చా డాడీ చెప్పద్దు మమ్మీ ఏ చీర కట్టుకుంటే నీకు ఇష్టం డాడీ మమ్మీ ఏ చీర కట్టుకున్నా ఇష్టమే అసలు మా మమ్మ అంటేనే మా డాడీకి ఇష్టము ఏం చేసినా ఇష్టము మమ్మీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి డాడీ చికెన్ అంటే ఇష్టం అన్నాడు మమ్మీకి సంగటి పచ్చళ్ళు మిరపకాయ నడుపుళ్ళు అలాంటివన్నీ ఇష్టమే మమ్మీకి ఇష్టమైన కలర్ తెలుసా డాడీ మమ్మీకి ఇష్టమైన కలర్ బ్లాక్ రీసెంట్గా మీరు పోయిన సినిమా ఏంది డాడీ ప్రభాస్ డాడీ ప్రభాస్ మొన్న వచ్చింది కదా ఆదిపురుషుకు పోయారా డాడీ చూసినావు మొన్న పోయిన సినిమా మర్చిపోయింది మొన్ననే మా డాడీ వాళ్ళు సినిమాకి వెళ్ళిర్రు నన్ను తీసుకోపోకుండా పోయిర్రు అది మమ్మీ వీడియో కూడా పెట్టింది కానీ మా డాడీ మర్చిపోయింది సరేలే నెక్స్ట్ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది నాకు ఫుడ్ ఇష్టం లేదు నాకు ఫుడ్ ఇష్టం లేదు పార్టీ ఇష్టం అంటాడు మా డాడీ నాకు ఏదైనా ఇష్టమేమ్మా మరి ఫుడ్ తినకుండా రోజు పార్టీ చేసుకుంటావు కదా డాడీ మా డాడీ కొంచెం
డిస్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అయినా సరే ఇవాళ నా కోసం వచ్చిండు, మీకోసం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకా అయిపోగొట్టదా వీడియో అనుకుంటున్నా. డాడీ నీకు నా ఛానల్ అంటే ఇష్టమా, మమ్మీ ఛానల్ అంటే ఇష్టమా, తమ్ముడు ఛానల్ అంటే ఇష్టమా? ఒక్కరి ఛానల్ పేరే చెప్పాలి డాడీ. నీదే అమ్మా. ఎందుకు డాడీ? నీ ఛానల్ తర్వాత తమ్ముడిది, తర్వాత లాస్ట్కి మమ్మీదా డాడీ? ఇక్కడ ఎందుకు డాడీ లాస్ట్ మమ్మీ పేరు చెప్పినావు? అసలు యూట్యూబ్లో నాకు ఇంతమంది వస్తారు, సబ్స్క్రైబర్స్ అవుతారని అనుకున్నావా డాడీ? అనుకున్నావా డాడీ? ఒకవేళ నేను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే డాడీ, నేను ఏం జాబ్ చేయాలని నువ్వు అనుకున్నావు డాడీ? సాఫ్ట్వేర్ కావాలనుకున్నాను. సాఫ్ట్వేర్ కావాలనుకున్నాను డాడీ. అవును. తాత మస్తు కోపం తెచ్చుకున్న సంఘటన ఏంటి డాడీ? నా మీద ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా డాడీ? ఎప్పుడు లేదు. చిన్నప్పుడు అత్త గురించి ఒకటి చెప్పేది చూడండి. అత్త ఈ వీడియోను చూస్తున్నావా? చిన్నప్పుడు చెప్పేది చూడ్డాడి, మీ అత్త నన్ను కొట్టి కొట్టి చంపేదని. రోజు కొట్టేదా డాడీ? రోజు కొట్టేది అత్త. రోజు కొట్టేదా డాడీ? నానమ్మ తాతల్లో ఎవరంటే ఇష్టం డాడీ? తాత. తాత అంటే నిజానికి మా తాత మమ్మల్ని మస్తు మంచిగా చూసుకునేది. అంటే మా తాతనే ఉన్నాడు ఎక్కువ రోజులు. మా నాన్నమ్మ మేము చాలా చిన్నప్పుడు, నాకు మా తమ్ముడికి అసలు ఊహే తెలియనప్పుడు చనిపోయింది. తాత మాత్రం ఉండేది. అవును డాడీ, ఇది మర్చిపోయినా. అసలు నీకు ఇష్టమైన ఫేవరెట్ లిక్కర్ బ్రాండ్ పేరు చెప్పు డాడీ. మామూలుగా ఇష్టమైతే జానీ వాకరు, తర్వాత 100 పేపర్. 100 పేపర్ డాడీ. అసలు నువ్వు తాగనివి ఏమన్నా ఉన్నాయా డాడీ? అన్ని బ్రాండ్లు తాగినమ్మా నేను. మోస్ట్లీ అన్ని బ్రాండ్లు తాగి మా డాడీ అన్ని బ్రాండ్లు టేస్ట్ చూసిన. ఇది వైన్స్ తప్ప ఇది ఏమంటారు డాడీ? అవి 2 కదా డాడీ? వైన్ కాకుండా ఇవేమో విస్కీ ఇంకా బ్రాండీ. నువ్వు ఏది తాగినావు డాడీ? అన్ని బ్రాండ్లు ఏదో ఒక విస్కీ డాడీ? విస్కీ బ్రాండీ 2 తాగినావా డాడీ? వాడాడు అసలు నిజంగా తెలుసా, ప్రతిరోజు పార్టీ చేసుకుంటాడు. అంత ఇది అనమాట, బ్రాండ్ అంబాసిడర్. అసలు అంత ఇదిగా మంచిగా ఎప్పుడో లైట్ గా వాళ్ళు చూసి నిజమే అనుకోవాలని. అంటే రోజు మా డాడీ వేస్తాడు, కాకపోతే లిమిట్ గా వేసి మంచిగా ఫుడ్ తిని పడుకుంటాడు. మీరు కూడా అట్లా ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే ఇంట్లోనే. మళ్ళీ మా డాడీ ఏం బయట పోడు, ఫ్రెండ్స్తో ఇట్లా ఉండడు, కేవలం ఇంట్లోనే మాతో అంటే ఇట్లా ఎంజాయ్ చేస్తూ. అదే అమ్మాయి, అదే అమ్మాయి అడిగినా అమ్మాయి 50 చెప్పిండు. మీ పెళ్లి రోజు మాత్రం చెప్పలే అమ్మాయి. మమ్మీ ఏజ్ ఎంత డాడీ? మమ్మీ ఏజ్ 42. మమ్మీ ఏజ్ 43. పెళ్లి రోజు గుర్తులేదు, రాలేదా డాడీ? ఇంకా పెళ్లి రోజు గుర్తుంది కానీ ఇయర్ సరేలే డాడీ. జూలై 26 కాదు, జూలై 26 మ్యారేజ్ డే. 19 పక్కన నుంచి ఫోన్ లో అందించేసింది 96 వాళ్ళు. గుర్తుండదు మమ్మీ. గుర్తుంది కానీ ఇయర్ 96 95 అని కొంచెం గుర్తుంది కానీ 96 95 తప్పు చెప్పొద్దని నాకు గుర్తుంది కానీ ఇయర్ కొంచెం కన్ఫ్యూజ్. నా ఏజ్ ఎంత డాడీ? నీ ఏజ్ 21. 31. కట్ చేసి అది ఆన్ చేసి ఉందా అమ్మే? వీడియో ఆన్ చేయమమ్మే. ఇప్పుడు మా డాడీ 31 అన్నప్పుడు కట్ చేసిరు కదా, ఏమన్నా కట్ చేయగానే 32 ఉంటాయి అమ్మా. 28 కదా ఇప్పుడు. నాకు తెలుసా అంటే ఇయర్ గుర్తుంది. అది కాదు డాడీ, మా డాడీ 28. ఓయమ్మా 28. పప్పికి 24. 28 ఉన్నాయి కానీ. అది కాదు డాడీ, తమ్ముడికి పెళ్ళి ఎప్పుడు డాడీ చేసేది మనం? చేద్దాం 1 year. 1 year లోనే చేద్దాం. చూసినా. నెక్స్ట్ వచ్చేసి మన తాతల నుంచి ఆస్తి ఎంత వచ్చిందండి నీకు? 100 కోట్లు వచ్చిందమ్మా. అంతా అరగ నాకేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంతా పట్టుకుపోయినాక మిగిలింది 2. కాదు,
100 కోట్లు ఫస్ట్ వచ్చింది, అదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోయినాక మిగిలింది 2 లక్షలు. ఒరిజినాలిటీ స్లోగా మా డాడీ బయటికి తీస్తున్నాడు. అంతా మన కష్టార్జితం అమ్మ ఇది. అవును, మనకు వారసత్వం, తాతది వారసత్వంగా ఒక 7-8 లక్షలు వచ్చి ఉంటాయి. అంత కూడా చెప్పాలంటే రాలేదు. నీ బైక్ ఇప్పించింది. అవును, మా తమ్ముడు బైక్ ఇప్పించున్నాడు మా తాత. అంటే మా తాత ఆస్తి అంతే. ఈ రోజు మేము ఇంత మంచి ఇల్లులు, ల్యాండ్లు, ఫామ్ ల్యాండ్, నా పెళ్ళి, మా చదువులు, ఇవన్నీ మా డాడీ ఒక్కడి కష్టార్జితమే ఈ రోజు ఇక్కడ వరకు. మళ్ళీ ఇవి కాక మా మమ్మీ చేసే ఫౌండేషన్లకి, వాటి ఖర్చులకి కూడా మా డాడీ కష్టార్జితమే పోయింది ఇప్పుడు వరకు. ఇదే అందరూ ఏమేమో అనుకుంటారు, ఇదే అసలైన వాస్తవం. కొంతమంది అయితే లంక విందలు కూడా దొరికినాయి అనుకుంటారు. కష్టానికి వచ్చే పేర్లే అవి. కష్టపడి మనిషి సంపాదిస్తే కష్టపడని వాళ్ళు, చేత అవ్వని వాళ్ళు, చేత కాని వాళ్ళు అవతలని చూసి ఏదో ఒకటి అనడంలో వాళ్ళకి లంక విందలు దొరికినాయి, వాళ్ళు అది చేసి సంపాదించారు, ఇది చేసి సంపాదించారు అంటారు. కేవలం కష్టంతోనే వచ్చిన ప్రతి రూపాయి మా డాడీ కష్టమే అనమాట. అది మా అందరికీ తెలుసు. డాడీ నేను ఇష్టమా ఆయన ఇష్టమా డాడీ నీకు? మామ ఇష్టం. ఇద్దరిలో ఆయననే ఇష్టమా? నువ్వు ఇష్టం కదమ్మా. అవును, నీ ఇష్టం అంటే ఇంకా మామ ఇంకా ఇష్టం. మన ఇద్దరు పిల్లలు ఎవరు ఇష్టం డాడీ నీకు? ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఇష్టం. ఇద్దరు ఇష్టం డాడీ. మరి చిట్టుదాన్ని ఎందుకు డాడీ అట్లా సతాయిస్తావు? చిన్నది కాబట్టి సతాయిస్తా. మా చిట్టుదాన్ని మా డాడీ ఒక్కడు మస్తు సతాయిస్తాడు, అంటే పోసి పోసి అని. డాడీ ఒకవేళ నీకు చికెన్ అనేది బ్యాన్ చేసిర్రు అంటే నెక్స్ట్ డే ఏం ఫుడ్ తెస్తావు డాడీ ఇంటికి? మటన్. అంతేగాని కూరగాయలు లేవా డాడీ? కూరగాయలు కూడా తెస్తా. తింటారా మీరు? రోజు కూరగాయలే తెస్తా. మా డాడీ అసలు మాకు ఈ చికెన్ అలవాటు వచ్చింది ఎడికించి తెలుసా? మా డాడీ నుంచే. మా మమ్మీకి కూడా లేదు. మా మమ్మీ పల్లెటూరులో పుట్టి పెరిగి అసలు వాళ్ళు ఎప్పుడో పండగ అంటే గుర్తుందా డాడీ? పండగ అంటే ఇంట్లో పెంచుకున్న కోళ్ళని ఒకటి కోసుకొని అది లెగ్ పీసులు స్టవ్ పైన యాలగట్టి అవి మాత్రమే తినేవాళ్ళంట. కానీ మా డాడీ అది కూడా కాదు, కోడిని కట్టుకొని కోడిని కట్టుకొని పచ్చడి వేసుకొని తినేసేది కోడిని చూసుకుంటూ. మా మమ్మీని ఏమన్నా అనమంటే మా డాడీ అసలు ఎన్ని పంచులు వేస్తాడు తెలుసా? సరే డాడీ, ఇప్పుడు సిగ్గు పడకుండా నువ్వు ఒక విషయం చెప్పాలి డాడీ. రోజు ఇంట్లో నాకు తమ్ముడికి చిన్నప్పుడు ఒక డైలాగ్ వేసాడు డాడీ, గుర్తుందా డాడీ? డైలాగ్ ఎవరు ఆడబోసాం గంజి? ఆ పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడతారమ్మ కెమెరాలో. కొన్ని సంవత్సరాలు మా డాడీ ఎట్లా తెలుసా, ఎట్లా అంటే ఒకే డైలాగు ఊరికే, ఓరే పప్పిగా ఎవరు ఆడ పోసిన గంజి అని మా డాడీ అనేటోడు. అంటే మా డాడీకి ఆ భాష కొత్త. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి పెళ్లికి మాత్రం అక్కడ పోయి అక్కడ వాళ్ళు మాట్లాడిన భాష చూసి మా డాడీకి వింత అయ్యి అది ఫీడ్ అయిపోయింది. ఆ పదమే ఇప్పటికీ అంటాడు. అదొకటి అన్నాడు, నన్ను చూసుకుంటా అన్నాడు. నేనేం నిన్ను చూడను. ఎవరు ఈడ పోసింది గింజా? మా డాడీ అసలు హైలైట్ ఈ వీడియోకి, ఇది రికార్డు. మా డాడీకి మా మమ్మీ మాట్లాడే ప్రతి మాట అట్లా వింతగా. అది ఊర్లో అన్నారమ్మా అప్పుడు. అమ్మ కాదు అన్నింది అక్కడ వాళ్ళు కదా. అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వంటలు చేసుకుంటా ఆ మాటలు అట్లా అనడం నీకు అది గుర్తుండిపోయిందని. నిజంగానే తెలుసా, ఇప్పటికీ మా డాడీ ఎప్పుడన్నా నైట్ మమ్మల్ని నవ్వుపియాలంటే అదే డైలాగ్ 100 times అనేటోడు. డాడీ అల్లుడు అల్లేంగా పెడతారు చూడాడు ఫుడ్. మనోళ్ళు ఫుడ్ ఎట్లా పెడతారు డాడీ? చాలా పెడతారు. చాలా పెట్టి ముందు కూర్చుంటారా డాడీ? అది కూడా చెప్పేటోడు. నా కొత్తలో చికెన్ అన్ని చేసి పెట్టి వాళ్ళు ఎవరు తినకుండా అందరు రౌండ్ అప్ గా కూర్చొని ఒక 10-15 మంది కూర్చున్నట్టు కూర్చొని తిను అంటే నేను ఎట్లా తినేది? అవును, మా మమ్మీకి ఇంత అంత కూర వేసేటోళ్ళ, ఇంత కూర ఇంత అన్నము అన్ని నిజంగా పెద్ద ప్లేట్లో పెట్టి కూర్చొని అందరు తిను అంటే సిగ్గుకు ఎక్కడ తినేది. మా డాడీ ఇది కూడా అసలు ఎప్పుడు చెప్తుంటాడు ఏమన్నా అంటే,
అంటే మమ్మీ వాళ్ళ తరపు అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అల్లం పెడతారు అల్లుళ్ళకి, పెళ్ళైన కొత్తలో పోయినప్పుడు మస్తు పెడతారు, ఇంత అంట పెట్టి. కాకపోతే అందరు అన్ని పెట్టి మా డాడీకి ఒక్కడికే పెట్టేటోళ్ళంట. పెట్టి ముందు ఒక 10 మంది కూర్చొని మా డాడీనే వస్తా ఉండేటోళ్ళంట. ఆ సిగ్గుకు మా డాడీ ఏం తినకుండా 2 తినుడు ఆడేసుడు వెళ్ళిపోడు. అప్పుడు మా డాడీ సన్నగా అయిందంట. అందరూ మామూలుగా అల్లుళ్ళు రాయలసీమ సైడ్ వస్తే ఎంత సన్నగా ఉన్న వాళ్ళు కూడా లడ్డు అయిపోతారు. అంటే అల్లుడు అల్లం అంత గనం పెడతారు. మా డాడీ ఒక్కడే సన్నగా అయ్యే వరకు అందరూ అడిగేటోళ్ళు అంట. అల్లుడు అల్లం తినుకుంటా, అల్లమే కదా మమ్మీ, తినుకుంటా కూడా ఇంత సన్నగా అయిపోయినాడు అన్నట్టు. దానికి స్టోరీ ఇదనమాట. అది అప్పటి వరకు నీకు టేస్ట్ తెలుసా డాడీ? మామూలుగా హరిసెలు ఉంటాయి కదా, హరిసెల్లో మినప్పప్పు ఉడకబెట్టి హరిసెలు చుంచి అందులేసి మెదిపేసి లడ్డుల్లా చేసి పెడతారు. రాయలసీమలో అల్లుడి కంపల్సరీ ఇది పెడతారు. కానీ మా డాడీ అప్పటి వరకు అది అసలు టేస్టే, అసలు ఆ కాంబినేషనే తెలియదు కదా. తెలియదు, అది ఇష్టం కూడా ఉండేది కాదు. ఏం చేస్తాడు తీసి సజ్జా మీద పెట్టేది మమ్మీ, లేపేసి సెల్ఫ్లలో పెట్టేసి ఏదైనా కప్పేసేవాడిని. మమ్మీ లేపేసేదా డాడీ? మా మమ్మీ కూడా అంత తినేది అప్పుడు. మా అమ్మ అప్పుడు అంత బక్క ఉండే, ఇప్పుడు ఎందుకు డాడీ లడ్డు అయింది? చికెను, మటను, ఫిష్ బాగా తిని నువ్వు మంచిగా ప్రేమ చూసుకోను కదా డాడీ. మమ్మీలో ఇష్టమైన అదేంది డాడీ నీకు? మమ్మీ కళ్ళ, ముక్క, మూత, చేతుల, కాళ్ళ ప్రేమ. అమ్మా ఓయమ్మో, మా డాడీ చెప్పే డైలాగ్ అసలు ఈ రోజు అది కాదు డాడీ. మమ్మ అంటే నీకు ఇష్టమా, నువ్వంటే మమ్మీకి ఇష్టమా డాడీ? నేనంటే మీ మమ్మీకి ఇష్టం. మా డాడీ అసలు ఎన్ని పంచులు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదా? మరి అన్న చూడమ్మా, అన్నదా నువ్వంటే నాకు ఇష్టం అన్నది. అవును డాడీ. మరి నేను అదే చెప్పిన కదా, నేనంటే మీ మమ్మీకి ఇష్టం అని. అవును డాడీ. చూడు డాడీ, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి మమ్మీకి ఇచ్చేటోడువా, నీకు నువ్వే దాచిపెట్టుకునేటోడువా డాడీ? దీనికి ఆన్సర్ నాకు తెలుసు, కానీ మీకు మమ్మీకే ఇచ్చేవాడిని. లక్కోడు వయసు చెప్పు డాడీ. లక్కు 7 years. ఏ క్లాస్ చదువుతున్నాడు డాడీ? ఫస్ట్ చదువుతున్నాడు డాడీ. చిట్టిది డాడీ? చిట్టిది 5 years. అదే క్లాస్ చదువుతుంది డాడీ? LKG. చిట్టిది ఫస్ట్ క్లాస్ చదువుతుంది. 6 years కంప్లీట్ అయినాయి. 6 కంప్లీట్ అయినాయి మమ్మీ, 7 పడ్డాయి. లక్కోడు 2nd చదువుతున్నాడు, 7 కంప్లీట్ అయ్యి 8 పడ్డాయి. డాడీ నేనేం ఎంతవరకు చదువుకున్నా డాడీ? బీటెక్. గుర్తుంది మా డాడీకి. నేనే చదివిపించిన, నాకు గుర్తుంది. అమ్మో పోయమ్మో, పైసలన్నీ పారబోసిన అని చెప్పమని చెప్పి ఆయన ఇప్పుడే నిద్ర లేసి వచ్చిండు మా ఆయన. ఇంక అంతే, పైసలన్నీ నీకోసం పారబోసిన నేను, అయినా నీకు చదువు రాలే, పాడు రాలే, మొద్దు అయినా అని చెప్పు బావా అని అంటున్నాడు అక్కడి నుంచి. తమ్ముడు ఎంతవరకు చదువుకున్నాడు? తమ్ముడు డిగ్రీ వరకు డాడీ. నేను ఎంతో చదువుతా అని చెప్పి చదివించినావు కదా డాడీ. డాడీ, నీకు రాయలసీమ అంటే ఇష్టమా, తెలంగాణ అంటే ఇష్టమా? ఎందుకంటే తెలంగాణ నువ్వు పుట్టి నువ్వు పెరిగింది ఇది, రాయలసీమ మమ్మీ పుట్టి మమ్మీ పెరిగింది. రెండిట్లో ఏ పేరు చెప్తావు డాడీ? ఫస్ట్ తెలంగాణ. అంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇప్పుడు మా డాడీ మంచి డాడీ ఫైనల్ ఒకటి డాడీ, నువ్వు ఒక పాట 1000 సార్లు విన్నావు డాడీ. ఆ 1000 సార్లు ఇని కొన్ని సంవత్సరాలు విన్నావు డాడీ. అదేం పాట డాడీ? తెలుసుగా మీకు కూడా. వాళ్ళకి తెలియదు డాడీ, చెప్పు డాడీ. ఏ తీగ పువ్వు. అది కొంచెం ఎట్లా అప్పుడు పాడేటోడు మా డాడీ, మంచిగా పెగ్గేస్తాడు, ఇంకా పెగ్గు మొత్తం దిగే వరకు ఆ పాటని 1000 సార్లు పాడేటోడు. ఇప్పుడు ఏం పాడనమ్మా అది? ఇప్పుడు పాడతాడు, ఇప్పుడు పాట మారిందిలే. ఈ మధ్య కాలంలో ఏం పెట్టుకుంటున్నాడు డాడీ పాట? ఏం పెట్టట్లేదమ్మా ఈ మధ్య కాలంలో. అప్పుడప్పుడు ఇది పాడిస్తావు అమ్మే, అప్పుడు వాడినావు డాడీ. నన్ను ఆ గోడ చూస్తా వాడేటండి. ఏమొద్దు, ఒక్కటే వాడాడు. సరే వద్దులే. మా డాడీ అసలు వచ్చి కూర్చోవడమే నాకు మస్తు హ్యాపీ. ఆ పాట పేరు కూడా చెప్పింది. నిజానికి అప్పట్లో ఆ పాట పెట్టేటోడు చూడు మా డాడీ, అసలు అది రికార్డ్. అది ఎవరన్నా అన్నిసార్లు వినుంటారో లేదో తెలియదు, కానీ మా డాడీ మాత్రం 1,000 సార్లు వినుంటాడు. అన్నికంటే ఎక్కువ సార్లు పాడుంటాడు కూడా. సరే కానీ ఈ వీడియోకి ఇంతే. ఫుల్ ఫన్, ఫుల్ అసలు మస్తు నవ్వొచ్చింది నాకైతే.
నా కోసం మా డాడీ నేను అడగగానే వచ్చి కూర్చున్నాడు. మీ అందరికీ కొంచెం మాట్లాడాలి చెయ్యాలని నేను అడగగానే. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? నెక్స్ట్ నేను మా తమ్ముడితో కూర్చొని అడుగుతా కొన్ని క్వశ్చన్స్. మా తమ్ముడి విషయంలో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అవి కంపల్సరీ చెప్పండి, కామెంట్ చేయండి. నేను అవే నోట్ చేసుకొని వాడిని అవే అడుగుతా, ఆన్సర్స్ పక్కా తెప్పిస్తా. ఎందుకంటే మీకు ప్లాన్ ప్రకారం నెక్స్ట్ వాడిని అడుగుతున్నా కాబట్టి వాడి దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, దాంతోపాటు లైక్ చేసుకోండి. ఇంకోటి డాడీ మనకు 1 మిలియన్కి దగ్గరలో ఉన్నారు డాడీ, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు డాడీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంజితాస్ వరల్డ్ ఛానల్ని. బాయ్.